రమేష్ గారు, వాట్ యూ సే అబౌట్ దిస్ ప్రాజెక్ట్? దీని గురించి ఎక్కువ మాకు డీటెయిల్స్ తెలియదు. మళ్ళీ రేపు నుంచి ఏమన్నా క్రెడిట్ చోరీ లేకపోతే క్రెడిట్ అనేది ఏమన్నా మళ్ళీ ఏమన్నా స్టార్ట్ అవుతుందా? ఇది ఏమన్నా ఎవరి హయాంలో ఈ ఐడియా స్టార్ట్ అయింది అసలు? అవి అవి మీరు ఏమన్నా అయితే మీకు ఐడియా ఉంటే అడ్రస్ చేయొచ్చు. రెండోది, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా దీన్ని మనం కలిపి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒకటే రీజియన్లో ఉంది కాబట్టి, సరే దానికోసం మీ ప్రభుత్వం ఏం చేసిందో కూడా మీరు చెప్పొచ్చు. మీ దాంట్లో మీరు చేసిందేమో నాకు తెలియదు, కానీ మీ హయాంలోనే చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఆయన ఒక మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తూ తనకున్న ఒక అనుభవం చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక టైంలో పిలిచి, అన్న ఇది దాదాపుగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎలాగూ సెంట్రల్ గవర్నమెంట్ ఇదేదో ప్రైవేట్ పరం చేసేస్తుంది అంటున్నారు, అది ఎలాగో ఆగేదట్టుగా లేదు కాబట్టి ఇది ఎంత ఉంటుంది, ఒక 33 నుంచి 35 వేల ఎకరాలు ఉంటుందని చెప్పేసి తెలిసింది. మరి అమరావతి కూడా 33,000 ఎకరాలు అక్కడ ఎలాగ మనం వద్దనుకుంటున్నాం కదా, వద్దనుకుంటున్నాం ఇన్ ద సెన్స్ మనం 3 క్యాపిటల్ అనుకుంటున్నాం కదా, వైజాగ్ కూడా ఒక క్యాపిటల్గా అనౌన్స్ చేశాం కదా, ఇదేదో క్యాపిటల్ని ఇక్కడే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏరియాలోనే క్యాపిటల్గా చేసేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి ఒక ఐడియా ఇస్తే ఆయన షాక్ తిన్నానని ఆయనే చెప్పాడు. అదేంటంటే అలా మాట్లాడుతున్నారు అని అంటే, అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీరేంటన్నా అన్నీ ఇలా అన్నిటికీ అడ్డుపడతారని చెప్పేసి అన్నారని చెప్పేసి ఆయనకున్న అనుభవం చెప్పారు. సో దిస్ ఈజ్ యువర్ ఐడియా అబౌట్ ప్రజెంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్, ప్రజెంట్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ గురించి, అండ్ అలాగే ఇప్పుడు కొత్తగా ఆర్సినర్ ఈ మిత్తల్కి సంబంధించిన. సో హౌ డూ యూ కంపేర్? సురేష్ గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ, అలాగే సిటీ 24/7 ప్రేక్షకులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా, ఏ పరిశ్రమ అయినా మన రాష్ట్రానికి వస్తుందంటే ఎవరైనా సరే స్వాగతించాల్సిందే, ఖచ్చితంగా స్వాగతిస్తాం. ఎందుకంటే ఒక పెద్ద పరిశ్రమ రాష్ట్రానికి వస్తుంటే ఉద్యోగ అవకాశాలు వస్తాయి, నిరుద్యోగ యువత అంతా కూడా ఆ ఉద్యోగాల్లో చేరడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ రాష్ట్రం యొక్క సంపద కూడా పెరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఏ ప్రాజెక్ట్ వచ్చినా సరే ఎవరైనా సరే స్వాగతించవలసిందే, ఖచ్చితంగా మేము కూడా స్వాగతిస్తాం. కానీ ఇందాక గఫూర్ గారు చెప్పినట్లుగా ఈ ఆర్ఎస్ఎల్ఆర్ మెటల్ ప్రాజెక్టును తీసుకురావడంలో నిగూఢమైన లోతుపాట్లు, ఆ రహస్యాలు లాంటివి ఏమైనా ఉంటే భవిష్యత్తులో ఖచ్చితంగా విశాఖ ఉక్కు కర్మాగారం అనేది నష్టపోతుంది. ఖచ్చితంగా దాన్ని కూడా ప్రైవేట్ పరం చేస్తారు అనేది అందరికీ. ఎందుకంటే ఇంకా గతంలో కూడా నేను అక్కడ స్టీల్ ప్లాంట్ అనకాపల్లిలోనే ఎందుకు పెడుతున్నారు, రాయలసీమలో పెడతామన్నారు పెట్టలేదు అనే దాని మీద కూడా గతంలో కూడా చాలాసార్లు డిబేట్లు జరిగినాయి. అప్పుడు కూడా ఇదే అనుమానాన్ని నేను చాలాసార్లు కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ రోజున రాష్ట్రంలో ఏకైక పోర్ట్ ఫెసిలిటీ రాష్ట్రంలోనే చాలా, నాకు తెలిసినంత వరకు ఏకైక పోర్ట్ ఫెసిలిటీ ఉన్న స్టీల్ ప్లాంట్ మన వైజాగ్ స్టీల్ ప్లాంట్. ఆ పోర్ట్ ఫెసిలిటీ తోటి ఉన్న స్టీల్ ప్లాంట్ని రేపొద్దున ఇక్కడ ఆర్ఎస్ఎల్ఆర్ మెటల్ కంపెనీ ఇక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టి ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో చూపించి దీన్ని ఆ రకంగా ఆ స్టీల్ ప్లాంట్కి అమ్మేసే పరిస్థితులు రాకుండా ఉండాలి అనేది మేము కోరుతున్న విషయం. ఖచ్చితంగా భవిష్యత్తులో వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది ప్రభుత్వంలోనే నడవాలి. ఖచ్చితంగా ప్రభుత్వ పరంగానే వైజాగ్ స్టీల్ ప్లాంట్ నడిస్తే అందరికీ కూడా ఉపయోగం ఉంటుంది అనేది మేము చెబుతున్న ఖచ్చితమైన డిమాండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. అంతేకాకుండా ఇప్పుడు మా అన్న సురేంద్ర నాయుడు మాట్లాడుతూ అన్నగారు చాలా విషయాలు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఒకసారి మార్జిన్ మనీ ఇస్తే ఇక ఆ ప్లాంట్ ప్రైవేట్ పరం అవుతుంట. గతంలో కూడా ఎప్పుడో నేను వాజ్పేయి గారి టైంలో డబ్బులు తెచ్చానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన సందర్భాన్ని మన అందరికీ తెలుసు. ఆ తర్వాతే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మళ్ళీ వచ్చిన తర్వాత డిస్ఇన్వెస్ట్మెంట్లోకి వెళ్ళి ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అమ్మేసే ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నోసార్లు కేంద్ర ప్రభుత్వం వద్ద ఇది అమ్మడానికి కుదరదు అని చెప్పి వైజాగ్ నరేంద్ర మోడీ గారి సభలో, లక్షల మంది ఉన్న సభలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు పరం చేయొద్దు అని చెప్పి స్వయంగా మోడీ గారిని కోరిన విషయం కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు సురేంద్ర నాయుడు అన్నగారు చెప్తూ లేదు అది జరగదు, అది ఎట్టి పరిస్థితుల్లోనూ మేము మాట్లాడుతూనే ఉన్నాం, ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నాం, ఆ మంత్రి గారితో మాట్లాడుతున్నాం అని చెబుతున్నారు తప్ప ఈ రోజు వరకు 22 నెలలు అయిపోతుంది వీళ్ళు అధికారంలోకి వచ్చి. ఈ 22 నెలల్లో ఒక్కసారి కూడా నరేంద్ర మోడీ గారితో కానీ ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారితో కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటు పరం కాదు, దీన్ని మేము ప్రభుత్వంలోనే నడిపిస్తామని చెప్పి ఒక్కసారి కూడా వీళ్ళు హామీ ఇచ్చిన పరిస్థితి అయితే ఇప్పటి వరకు కూడా లేదు. ఎక్కడ దాకా ఎందుకు సురేష్ గారు, కర్ణాటకలో స్టీల్ ప్లాంట్ ఉంటే కుమారస్వామి గారి సొంత రాష్ట్రం, అది ఎంత చాలా చిన్న స్టీల్ ప్లాంట్, 0.7 మిలియన్ టన్స్ పర్ యానం.
అంత చిన్న స్టీల్ ప్లాంట్కి ఆయన 15,000 కోట్ల రూపాయలు పట్టుకుని వెళితే ఇక్కడ 7.3 మిలియన్ టన్స్ పర్ యానం మన వైజాగ్ స్టీల్ ప్లాంట్, దీనికి మొత్తం మీద కలిపి ఇచ్చింది 13,000 కోట్ల రూపాయలు. 0.7 MTPA ఎక్కడ, మిలియన్ టన్స్ పర్ యానం అది ఎక్కడ, 7.3 మిలియన్ టన్స్ ఎక్కడ సార్? అంత చిన్న దానికి 15,000 కోట్లు పట్టుకెళ్ళిన కుమారస్వామి గారు మన రాష్ట్రంలో మేము డబుల్ ఇంజిన్ సర్కార్, మేము ఎరగదీసేస్తాం, మేము కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చేస్తాం అని చెప్పి వీళ్ళు 13,000 కోట్లు మాత్రమే తీసుకురావడం జరిగింది. ఇప్పుడు గఫూర్ గారు కూడా చెప్పడం జరిగింది, మనకి క్యాప్టివ్ మైన్స్ అనేవి చాలా ముఖ్యం వైజాగ్ స్టీల్ ప్లాంట్కి. కానీ మన ముఖ్యమంత్రి గారు ఈ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ కోసం ఆ ప్రధానమంత్రి గారిని వైజాగ్లో యోగాంధ్రలో డైరెక్ట్గా ప్రధానమంత్రి గారిని ఐరన్ ఓర్ మైన్స్ వాళ్ళకి ఏర్పాటు చేయాలి, అలాగే పైప్ లైన్ కూడా వాళ్ళకి ఏర్పాటు చేయాలని చెప్పి డైరెక్ట్గా ప్రధానమంత్రి గారిని ఒక స్టీల్ ప్లాంట్, ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ కోసం రిక్వెస్ట్ చేసిన సందర్భం కూడా ఇక్కడ మనందరం కూడా గమనించాలి. అదే మీటింగ్లో ఆయన ఎక్కడా కూడా వైజాగ్ ఉక్కు కర్మాగారం కోసం, విశాఖ ఉక్కు కర్మాగారం కోసం ఒక్క మాట మాట్లాడని వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనేది కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. అలాగే ఆయన చెప్తూ 5 సంవత్సరాలు మీరు ఏం తీసుకొచ్చారు రమేష్? ఎన్ని తీసుకొచ్చారు? మీరు తీసుకొచ్చి ఉండొచ్చు కదా 5 సంవత్సరాలు. నాదే నువ్వు మాట్లాడుతున్నప్పుడు నేను విన్నాను, నాది అయిపోయిన తర్వాత నువ్వు ఏం చెప్పినా నేను మళ్ళీ వింటాను. రాయలసీమలో స్టీల్ ప్లాంట్ ని మహానాడులోనే ఎక్కడో మాట్లాడటం జరిగింది, నాకు సబ్జెక్టు కరెక్షన్ కరెక్ట్గా గుర్తులేదు. గఫూర్ గారు కూడా చెప్పడం జరిగింది 10 రోజుల్లో రాయలసీమలో స్టీల్ ప్లాంట్ మొదలవుతుంది, పనులు మొదలవుతాయని చెప్పి. 22 నెలలు అయిపోయింది, ఈ రోజు వరకు ఒక్క రాయలసీమలో స్టీల్ ప్లాంట్ కూడా మొదలుపెట్టిన దాఖలాలు లేవు అన్నప్పుడు చెబుతున్నారు ఈ ఎండింగ్లో అంట వర్క్స్ స్టార్ట్ చేస్తారంట. సరే, స్టార్ట్ చేస్తే చాలా సంతోషం, రాయలసీమకు కూడా స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు. మేము కూడా ఖచ్చితంగా రాయలసీమలో కూడా స్టీల్ ప్లాంట్ పెట్టాలని చెప్పి మేము కూడా కోరుతున్నాం. అలాగే సురేంద్ర నాయుడు అన్న చెబుతూ మా ప్రభుత్వంలో అసలేమి రిలయన్స్ కంపెనీకి ఏదో ఎక్కడో నెల్లూరు తిరుపతిలో అలాట్ చేస్తే వాళ్ళంట మేము తరిమేసామంట, అక్కడ అవేమి రాలేదంట. రిలయన్స్ వాళ్ళు మా హయాంలో 60,000 కోట్ల రూపాయల బయోమాస్ ప్లాంట్లని అగ్రిమెంట్లు చేసుకున్నారు. అవన్నీ కూడా స్టార్ట్ అయ్యి వర్క్స్ జరుగుతున్న విషయం మాకు ఇక్కడ దగ్గరలో కూడా రాజమండ్రి దగ్గర కూడా బయోమాస్ ప్లాంట్ వర్క్ జరుగుతున్న విషయం మరి సురేంద్ర అన్నకి తెలియదు అనుకుంటా. అన్న ఒకసారి వచ్చి చూస్తే ఇక్కడ కూడా వర్క్ జరుగుతుంది, అవన్నీ కూడా మా హయాంలో మేము అగ్రిమెంట్ చేసుకున్న ప్రాజెక్ట్స్ రిలయన్స్ నుంచి, అది కూడా మీరు తెలుసుకోవాలి. అలాగే గ్రీన్కో వైజాగ్లో ఇన్ఫోసిస్, అలాగే కుమారమంగళం బిర్లా గారిది అక్కడ ఒక ప్రాజెక్టు, అది కూడా మా ఏటీసీ టైర్స్, అదాని డేటా సెంటర్ కూడా ఇందాక నువ్వు అదాని గూగుల్ డేటా సెంటర్ అని చెప్పి మీరు చెప్పడం జరిగిందన్న, అది గూగుల్ డేటా సెంటర్ కాదు, గూగుల్ అదాని డేటా సెంటర్. మీరు అదాని పేరుని కట్ చేసేసి పాపం మీరు తెచ్చినట్లుగా గూగుల్ డేటా సెంటర్ అని చెప్పి మీరు చెప్పుకోవడం జరిగింది. అలాగే ఈ రకంగా 4 పోర్ట్లు మేము స్టార్ట్ చేసి కొన్ని మచిలీపట్నం పోర్ట్ అయితే 70% వరకు అయిపోవడం జరిగింది. కానీ ఈ రోజు వరకు 22 నెలలు అయినా సరే ఆ పోర్ట్ల పరిస్థితి తెలియదు. అక్కడ శ్రీకాకుళం అది జువల్దిన్న హార్బర్లో దాంట్లో వేరే ప్రైవేట్ వాళ్ళని తీసుకొచ్చి అక్కడ మొన్ననే పెట్టడం జరిగింది. మీరు ఈ రకంగా పోర్ట్లను కూడా మీరు అమ్మేసే పరిస్థితుల్ని తీసుకొస్తున్నారు. ప్రైవేట్ పరం చేసింది మీరే రమేష్, ప్రభుత్వ పరంగా మేము 4 పోర్ట్లను స్టార్ట్ చేసాం. ఆ 4 పోర్ట్లను కూడా మీరు కంప్లీట్ చేయండి. 10 ఫిషింగ్ హార్బర్లు స్టార్ట్ చేసాం, అవి కూడా కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేస్తే ఈ రాష్ట్రం ఆర్థికంగా కూడా చాలా బలోపేతం అవుతుంది. మీరు ఇన్ని అప్పులు చేయవలసిన పరిస్థితి ఉండదు. 22 నెలల్లో మీరు 3. ఇప్పటికి 5 లక్షల కోట్ల అప్పు, మొన్నటిదాకా 2 లక్షల కోట్లే, ఇప్పటికి 3.5 లక్షల కోట్ల అప్పు మీరు 22 నెలల్లోనే చేస్తారు. సో ఆ విధంగా కాకుండా కొంచెం ప్రభుత్వం కూడా ఆలోచించి ప్రైవేటు వాళ్ళని ప్రోత్సహించడం అనేది ఎంత మంచిదైనా సరే విశాఖ ఉక్కు కర్మాగారానికి భవిష్యత్తులో ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పి నేను కోరుతున్నాను. అలాగే మా సురేంద్ర అన్న మాట్లాడుతూ మేము కంపెనీలను తరిమేసామని చెప్పి చెప్పడం జరిగింది. మొన్నే మీ లోకేష్ గారు మాట్లాడారు, అఖిలప్రియ గారి ఇష్యూ జరిగినప్పుడు ఆళ్లగడ్డలో సోలార్ ప్లాంట్ వాళ్ళ అనుచరులు తరిమి కొడుతుంటే లోకేష్ గారు మాట్లాడారు, మేము కష్టపడి కంపెనీలు తీసుకొస్తానికి ప్రయత్నం చేస్తుంటే ఎమ్మెల్యేలు అక్కడ రకరకాలుగా ఇచ్చేస్తున్నారని చెప్పి లోకేష్ గారు మాట్లాడారని చెప్పి వార్తలు కూడా వచ్చినాయి. చాలా దుమారం లేసింది.
శాసనసభ్యులు కంపెనీల వాళ్ళని బెదిరిస్తున్నారని చెప్పి ఆ రకంగా ఎన్నో కంపెనీలను మీరు బెదిరించడం జరిగింది. ఆ విషయాలన్నీ కూడా చెట్టినాడు కంపెనీలు కానీ, అక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు అక్కడ ఉన్న సిమెంట్ కంపెనీలు కానీ, శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఒక ఎమ్మెల్యే గారు అక్కడ ఉన్న బీర్ కంపెనీలు కానీ, అలాగే యలమంచిలి ఎమ్మెల్యే గారు అక్కడ ఉన్న పెప్సీ కంపెనీ, వాళ్ళెవరూ కూడా రాకుండా 6,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోయినట్లుగా అన్ని పేపర్లో కూడా అన్ని పత్రికల్లో వచ్చినాయి. మీ ఈనాడులో కూడా వచ్చింది 6,000 కోట్ల రూపాయలు వెనక్కి వెళ్ళిపోయినాయి అని చెప్పి. మళ్ళీ మేము బెదిరించినట్టు అమర్ రాజా కంపెనీ ఎందుకు వెళ్ళిపోయిందన్నా? వాళ్ళు కియాన్ డైరెక్ట్ గా బెదిరించారా లేదా? మీ ఎంపీ కియాన్ బెదిరించాడా లేదా? కియా కంపెనీని మీ ఎంపీ బెదిరించినారా కదా? దానికి అనుబంధంగా ఉన్నటువంటి కర్ణాటకకి వెళ్ళిపోయింది. నాది అయిపోయిన తర్వాత నువ్వు మాట్లాడు. అమర్ రాజా కంపెనీ పొల్యూషన్ వాళ్ళు నోటీసులు ఇస్తే ఆ పొల్యూషన్ ని సెటరేట్ చేసుకోమని చెప్తే అది సెటరేట్ చేయకుండా ఆ రోజున రాజకీయం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజకీయం చేసి అప్పుడు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ గారు, ఎందుకంటే ఆ రోజున మీ టీడీపీ పార్టీలో ఉన్నాడు ఆయన, జరిగింది. నెక్స్ట్ నువ్వు మాట్లాడితే నేను ఎలాగ అడ్డుపడాల్సి వస్తుంది? ఇప్పుడు ఇట్లా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒక్కొక్కసారి రెండు సార్లు మూడు రౌండ్లు ఇచ్చే అవకాశం లేదు. కానీ ఏమన్నా కౌంటర్ పాయింట్స్ ఉంటే, వ్యాలిడ్ పాయింట్స్ ఉంటే అప్పుడే అడ్డుకోవచ్చు, తప్పేం లేదు. దట్ ఈస్ కాల్డ్ డిబేట్. ఎనీవే, మీరు ఇప్పుడు ట్రాక్ మారుతుంది కాబట్టి అవసరం లేదు. ఈ అమర్ రాజాలు గిమర్ రాజాల గురించి అంతా కూడా ప్రజలు గమనించారు. ఏది రీజనబుల్ గా ఉంటుందో, ఏది రీజనబుల్ గా ఉండదో, అలాగే ఈ కంపెనీలకి ఎవరెవరు ఏ రకంగా ప్రోత్సాహకాలు ఇచ్చారో, ఎవరెవరిని కంపెనీలని తరిమేశారో, ఇవన్నీ కూడా కొంతవరకు ప్రజలు అవగాహన చేసుకున్నారు. కాబట్టి ఆ డీటెయిల్స్లోకి ఇంక పోయే అవకాశం లేదు.